యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాం అండ్ మేము కూడా బాగున్నాము. అండ్ హోప్ఫుల్లీ డాడీ కూడా కొంచెం ముందుకన్నా బాగా రికవర్ అవుతారు. ఈజ్ గోయింగ్ బెటర్ అనుకుంటా. అండ్ ప్రియా ఇస్ ప్రెగ్నెంట్. మా ఇంట్లో ఒక చిన్న చిట్టి మెంబర్ యాడ్ అవ్వబోతున్నారు అండ్ వీఆర్ సో 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 మచ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అనమాట. అండ్ ఎస్, సో నేను ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరినీ లైక్ ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే లైక్ వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట. వాళ్ళకి బేబీ బాయ్ ప్రియా కొంచెంలో బేబీ బాయ్ ఉన్నాడా ఆర్ బేబీ గర్ల్ ఉన్నాడు అనేది, అండ్ వాళ్ళకి బేబీ గర్ల్ కావాలా అండ్ బేబీ బాయ్ కావాలనేది వాళ్ళు చెప్పాలి. అండ్ ఐ వాంట్ టు అంటే రీజన్ కూడా వాళ్ళు చెప్పాలి అని నేను అడుగుతాను. అండ్ ఎస్, నాకెవరు కావాలనేది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. మా ప్రీవియస్ వీడియో చూసి ఉంటుంటే యూ ఆల్రెడీ నో అనమాట. సో నాకైతే మాత్రం బేబీ బాయ్ కావాలనుకుంటున్నాను. అంటే ఇలా బేబీ గర్ల్ కూడా, నాకు బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా ఎవరైనా సరే ఓకే. మా అక్క ప్రెగ్నెంట్ అని తెలియగానే గెంతులేసాను, సో మా ఇంట్లో కూడా ఒక చిట్టి పాప రాబోతున్నారు అని. బట్ ఐ వాంట్ బేబీ బాయ్. ఎస్, ఎందుకు అంటే ఏమో నాకు అలా అనిపిస్తుంది. మేబీ ఒక పాపతో ఉన్న బాండ్ కన్నా నాకు మా అక్క వాళ్ళ బాబుతో ఉంటే బాగుంటుంది. మా ఇద్దరిది జోడీ బాగుంటుంది, వైఫ్ బాగుంటుంది. అండ్ నేను బేబీ కలిసి వాళ్ళ మమ్మీ డాడీని లైక్ ఏడిపించవచ్చు. ఇవన్నీ నేను చాలా ఎక్కువగా నా మైండ్లో మొత్తం పెట్టుకొని ఉంచుకున్నాను, ఇమేజిన్ చేసుకొని ఉంచుకున్నాను. సో ఐ వాంట్ అ బేబీ బాయ్. అండ్ అలానే మా ఇంట్లో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దాము. అండ్ ఆ లోపల నేనైతే మీకు నా స్కిన్ కేర్ రొటీన్ అండ్ నా స్కిన్ కోసం చెప్తాను. ఫ్యామిలీని చూసుకోవడం, కంటెంట్ క్రియేషన్, డెడ్ లైన్స్, ఇలాంటి బిజీ షెడ్యూల్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల స్లీప్ షెడ్యూల్ అప్స్ అండ్ డౌన్ అవ్వడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, అండ్ అలానే వీటన్నిటి వల్ల పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి. హానెస్ట్లీ ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక పింపుల్ పోతే ఇంకో పింపుల్ వచ్చేస్తుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా. ఈ వర్క్స్ అన్ని ఎప్పుడు ఉండేవే, వాటిని స్కిప్ చేయలేము. బట్ పింపుల్స్ ని స్కిప్ చేయొచ్చు. నా ఫేవరెట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తో. ఇప్పుడు ఇది కొత్త బెస్ట్ ఎవర్ ఫార్ములాలో వచ్చింది. ఇది క్లినికల్లీ ప్రూవెన్. పింపుల్స్ ని జస్ట్ 5 days లో రెడ్యూస్ చేస్తుందని, అలాగే పింపుల్స్ ని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో జస్ట్ నీమ్ లీవ్స్ మాత్రమే కాదు, నీమ్ ప్లాంట్ లో ఉన్న 5 పవర్ఫుల్ పార్ట్స్, యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్, ఫ్రూట్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి పింపుల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తాయి. ఇది సో ఫ్రీ ఫార్ములా, స్కిన్ ఫ్రెండ్లీ, pH కూడా ఉంది. సో స్కిన్ డ్రై అవ్వకుండా క్లీన్, ఫ్రెష్ అండ్ హైడ్రేట్ గా ఉంటుంది. ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది విత్ గ్రేట్ డిస్కౌంట్స్. నేనైతే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం. అండ్ మమ్మీ వాళ్ళ రియాక్షన్ అండ్ మిగతా ఇప్పుడే మా పిండి వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా అడిగేసి తెలుసుకుందాం. చలో మేడం, చెప్పండి మీకు ఎవరు కావాలి, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్? కానీ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఎవరైనా ఓకే. అది మైక్ పెట్టుకో మమ్మీ. మళ్ళీ చెప్పు. మైక్ ఇక్కడ పెట్టుకో. ఇద్దరైనా ఓకే, ఎవరైనా పర్లేదు. బాయ్ అయినా పర్లేదు, గర్ల్ అయినా పర్లేదు. బట్ ఎవరు పుట్టినా బాగా చక్కగా పుట్టాలి. అలాగని బాయ్ మీద కొంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకని బాయ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది? అలాగని అంటే మనోడు వచ్చి అంతే, ఇంకా అది మనం చెప్పలేము. మొత్తం మాకు పేరు అంటే అమ్మాయిలు ఇష్టమే మనకు, చాలా అబ్బాయిలు ఇష్టం. బట్ ఈసారి మనకి ఎందుకో మనోడు అయితే కావాలి, మనోరాలు కాదు. నెక్స్ట్ అయితే పర్లేదు, ప్రజెంట్ అయితే మనోడే కావాలి. ఓకే, డన్. సో మిస్టర్ ప్రసాద్ గోకడా గారు, మీ కూతురికి అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా?
వినిపించదా చెప్పు, మైక్ ఉంది కదా అవి వినిపించదు. నాకైతే మాత్రం పాప అయినా సరే బాబు అయినా సరే ఎవరైనా పర్వాలేదు, దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుట్టడం పెట్టాలి. నాకైతే పాప అయినా పర్లేదు బాబు అయినా పర్లేదు. కానీ ఏదో ఒక చిన్నది ఉంటది కదా, పాప అయితే కొంచెం ఇష్టం, బాబు అయితే కొంచెం ఇష్టం అనేది. నాకు అది ఏమీ లేదు, పాప అయినా బాబు అయినా పర్వాలేదు, ఎవరైనా సరే పర్వాలేదు. అయితే పాప పుడితే ఏంటంటే మా సౌగడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పాప పుడుతుందో బాబు పుడుతుందో చూద్దాం. ఎవరికి శివాని వేస్తారా డాడీని వేస్తారా? అనుకుంటాం, అనుకున్నవన్నీ అవుతాయి. దేవుడు మనకి మనసు ఇచ్చాడు. ఓకే చూద్దాం లాస్ట్ లో ఎవరు పడతారు. వచ్చింది సో మీ ఒపీనియన్ చాలా మ్యాటర్ అవుతుంది మేడం. మీరు ఎవరు కావాలి చెప్తున్నారు? బాబా పాప? పాప బాబా? బాబు కావాలి, హెల్దీగా కావాలి. రీజన్ అంటే ఏమీ లేదు, జస్ట్ అంతే. ప్రియాకి బాబు పుట్టాలి అని నేను అనుకున్నాను. ప్రియాకి బాబు, ప్రియాంకకి పాప, ఇలా అని నేను అనుకున్నాను అంతే. బట్ ఇద్దరు హెల్దీగా ఉండాలి బాబు ప్రియా అంటే ప్రియా. ఓకే సో చూద్దాం లాస్ట్ లో ఎవరు పుడతారు అనేది. మైక్ మూతి లోపల కాదు, మూతి దగ్గర. సో మేడం మీరు ఇప్పుడు చెప్పాలి, మీ కూతురికి పుట్టబోయే బేబీ బాయా ఆర్ గర్ల్? ఎవరు కావాలి? మనవడాలు కావాలా, మనవరాళ్ళు కావాలా? ఏదైనా ఓకే కానీ హెల్దీగా చక్కగా నీట్ గా ఏ ఇబ్బంది లేకుండా పుట్టేస్తే చాలమ్మా. కానీ బాబు పుడితే ఇంకా హైలైట్ అయిపోతుంది, ఇంకేమి కాదు. బాబు ఎందుకు కావాలి? బాబు కావాలంటే అదొక హ్యాపీనెస్. ఫస్ట్ పుట్టిన తర్వాత ఎవరు పుట్టిన పర్వాలేదు. మరి బేబీ గర్ల్ పుట్టేస్తే అప్పుడేంటి మీ రియాక్షన్? అది హ్యాపీయే, కానీ మనకు అడిగి దేవుడు ఇచ్చేసారంటే పర్వాలేదు. వెరీ గుడ్. చెప్పండి. అబ్బాయి ఎందుకు కావాలి? అబ్బాయి నాన్నలు ఎందుకు బాగుంటారు? ఏమి మేనకోడలు వద్దా? వద్దు. ఎక్కడ మేనకోడలు పుట్టేస్తే నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తారని భయమా ఏంటి? కాంపిటీషన్ 16 years 20 years డిఫరెన్స్ కూడా చేసుకుంటున్నారా పెళ్లిలో? అంటే ఇది బాధ ఏంటి తెలుసా, నేను అప్పుడు దాకా వెయిట్ చేయాలా, దాని 18 వచ్చే వరకు వెయిట్ చేయాలా? అదే కదా, ముందే పెళ్లి చేసుకుంటా నేనున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు మమ్మీ? ఓకే మిస్టర్ రామకృష్ణ వీరవల్లి గారు మీకు మీ కూతురికి అబ్బాయి పుట్టాలనుకుంటున్నారా, అమ్మాయి కావాలనుకుంటున్నారా? బాయ్. తాత అని పిలుస్తారు, మనవడాన్ని పిలుస్తాడు. బాయ్. వావ్. ఎందుకు బాయ్? మాకేమైనా పాప పుడితే గనుక అడిగేసి పెళ్లి చేసేస్తారు. రివర్స్ అన్నమాట అంతా. ఓకే అవుతుంది, అలాగా అవుతుంది. ఎందుకు చిన్నదే కదా ఉంటుంది, అలాగా మా మనవాడు హెల్దీగా పుడతారని తెలుసు. మామూ తాత మీకు ఎవరు కావాలి? మనవడా? పాప కావాలి. నాకు పాప కావాలి. పాప ఎందుకు కావాలి? పాప ఎందుకు కావాలంటే అది ఇండియా వదిలేసి అక్కడికి వెళ్దాం. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వచ్చిన మనిషి అదే. కొడుకు ఎక్కడో ఉంటాడు, ఆడు వచ్చినప్పటికి మనం వెయిట్ చేయలేము, అందుకే కూతురే ఉండాలి. గజాలు ఇంటి నిండా చన్ తిరగాలి. ఆ ఇల్లు లక్ష్మీదేవి ఇల్లు. అవును, సో అర్థమైంది. ఉండిన తర్వాత ఏ జాబ్ లేదు. సో మా మామూకి పాప కావాలంట, అంటే మన కావాలి మనకి. ఆకాశ దేవుడు మనకు వద్దు, ఆకాశంకి వెళ్ళాలి. భూదేవి అయితే కిందనే మనం చూసుకోవచ్చు. ఓకే నీకు పాప కావాలి. సో తేజ చెప్పు. రియాకి బేబీ గర్ల్ పుడుతుంది అనుకుంటున్నావా, బేబీ బాయ్ పుడతాడు అనుకుంటున్నావా? బేబీ గర్లే. బేబీ గర్ల్ ఎందుకు? నాకు పాపని చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లోని లక్ష్మీదేవి ఉన్నట్టు ఉంటుంది, ఒక కళ ఉంటుంది. అబ్బాయి పుడితే అంత ఏముండదు, కానీ అమ్మాయి పుడితే మాత్రం చాలా కళ ఉంటుంది. నార్మల్గా చెప్పాలి, నాకు పాపే చాలా ఇష్టం. నాకు అండ్
సో ప్రియాకి ఎవరు పుడతారు అనుకుంటున్నావు? అమ్మాయి పుడుతుంది అనుకుంటున్నావు, అబ్బాయి పుడతారు? అమ్మాయే 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 అమ్మాయి పుడుతుందా? 100%. 100%. సరే చూద్దాం పుట్టినప్పుడు ఎవరు సరే పుడతారో. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అనేది. సరే ఎవరు గెలిచినా ఏం లేదు, ప్రియా బేబీ అంతే. ప్రియా, సో నీకు బేబీ బాయ్ కావాలా? నువ్వేమనుకుంటున్నావు, బేబీ బాయ్ పుడతారా బేబీ గర్ల్ పుడుతుందా? నేనా ఫస్ట్ అంతా బేబీ గర్లే పుడుతుందేమో అని అనుకున్నాను, మళ్ళీ ఏమో బేబీ బాయ్ పుట్టొచ్చేమో అని అనుకుంటున్నాను. కానీ నాకైతే ఎవరు పుట్టినా ఓకే, బికాజ్ ఇంత కష్టపడి మనం మోస్తున్నప్పుడు ఎవరైనా మనకి ఒక్కటే, నేను ఎవరికైనా సేమ్ లవ్, సేమ్ ఎఫెక్షన్, సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ మై లవ్ టువర్డ్స్ మై బేబీ. సో నాకు ఎవరు పుట్టినా ఓకే. పాప పుడితే తర్వాత బాబు, బాబు పుడితే తర్వాత పాప, లేదంటే బాబులే ఓకే, లేదంటే పాపలే ఓకే. ఇట్స్ డజంట్ మ్యాటర్, బికాజ్ చాలా కష్టం క్యారింగ్ అనేది, చాలా అంటే చాలా. ఈ ఎమోషన్స్ అన్ని ఇప్పుడు ఉంచుకో, హోల్డ్ పెట్టుకో, డెలివరీ అయ్యాక నువ్వు చెప్తూ గానీ. ఆ డెలివరీ అయ్యిందా ఎమోషన్స్ అన్ని చూడు, ఎమోషన్స్ అన్ని అది వేరే, క్యారీ చేస్తున్నప్పుడు ఉంటున్న ఫీలింగ్ వేరే. ఇప్పుడు ఎలా ఉంది అయితే నీకు క్యారీ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్? అంటే ఒక్కొక్క స్టేజ్ దాటుతుంటాం, అబ్బా నాకు ఎందుకు నా పుట్ట కనిపించట్లేదు అని ఒకసారి అనిపిస్తుంది. లైక్ వెయిట్ ఉంటుంది, సో వెయిట్ ఎలా నేను క్యారీ చేయాలి, ఎంతవరకు క్యారీ చేయాలి అన్న ఫీల్ ఉంటుంది. తర్వాత బేబీ కిక్స్ తెలియనంత వరకు నాకు బుర్ర పాడైపోయింది. నాకు కిక్స్ ఎందుకు తెలియట్లేదు, నాకు కిక్స్ ఎందుకు తెలియట్లేదు అని చెప్పి కిక్స్ తెలిసినప్పుడు అమ్మ తంతునే ఉంటున్నాడు నన్ను అని అనిపిస్తుంది. సో ఎవ్రీ ఒక్క స్టేజ్, ఎవ్రీ ఫీలింగ్ డిఫరెంట్ అండ్ చాలా ప్రీషియస్. బట్ ఏదైనా మదర్ అనేది క్యారీ చేస్తేనే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది, క్యారీ చేయకపోతే తెలీదు అనేది కాదు. లైక్ మీ అందరికీ తెలిసిందే, కృష్ణుడిది క్యారీ చేస్తారు ఒకరు, చూసుకుంటారు ఒకరు, బట్ ఇద్దరికి ఆ ఫీల్, మదర్ ఫీల్ అనేది ఉంటుంది. సో మదర్ ఫీల్ అనేది లోకంలోని దేంతో కూడా కంపేర్ చేయలేము అనిపిస్తుంది, అంటే నేను ఈ స్టేజ్కి వచ్చే వరకుని. సో నాకైతే చాలా స్పెషల్ గా ఉంది మూమెంట్స్ అన్ని కూడా, చాలా అంటే చాలా. అండ్ మనం సో నేనైతే చాలా ఎర్లీగా వెయిట్ చేస్తాను, ఎంత ఫాస్ట్ గా నా చేతిలోకి వచ్చేస్తే అంత ఫాస్ట్ గా నేను నా బేబీని చూడాలి, ఎలా ఉన్నాడు, ఎలా ఉంటుందో, ఏంటో, ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఫాస్ట్ గా తెలుసుకోవాలని ఉంది. వెయిట్ చేయలేకపోతున్నావు, కానీ వెయిట్ చేయాలి. ఎస్, బట్ తప్పదు. ఈ వెయిటింగ్ లో కూడా డిఫరెంట్ కిక్ ఉంటుంది. సో కానీ ఎవరు వచ్చినా నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, లైక్ నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నాకు మమ్మీ వాల్యూ కానీ మమ్మీ మీద అవన్నీ బాగా అర్థమైంది. అంటే ఎక్స్ప్లెయిన్ దట్. ఎంత ఈజీగా మనం మన పేరెంట్స్ ని మాట్లాడతాం అంటే చాలా ఈజీగా మాట్లాడతాం, చాలా ఈజీగా అరుస్తాము, అస్సలు సమ్ టైమ్స్ లెక్క కూడా చేయము వాళ్ళ మాటని. కానీ అంటిల్ మనం ఆ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేదాకా మనకు ఆ పెయిన్ తెలియదు. సో అందరికీ మన మదర్స్ అంటే డెఫినెట్లీ అంటారు, నువ్వు కంటావు కదా అప్పుడు నీకు తెలుస్తుందని. మనం అప్పుడు ఆ మాటని మనం అర్థం చేసుకోలేము ఈ స్టేజ్కి వచ్చే వరకుని, ఇంత కష్టమా అని. ఎందుకంటే ఓకే కష్టం ఒకటే కాదు, బాగుంటుంది ఫీలింగ్, బట్ రియాలిటీలో చాలా కష్టం. సో మనం మన పేరెంట్స్కి చాలా వాల్యూ ఇవ్వాలి, ఫాదర్ అయితే మదర్ ఇద్దరు కూడా పేరెంట్స్. మన పేరెంట్స్కి మనమైతే డెఫినెట్లీ చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనం 100% అర్థం చేసుకోవాలి. కానీ చాలా ఈజీగా మనం మాట్లాడతాము, ఆ మాటలు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఆ టైంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఈ సిచ్యువేషన్ నాకు కూడా బాగా అర్థమైంది, నాకే అర్థమైపోయింది నేను చూసేసి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఎక్కువ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎంత తొందరగా వచ్చిన చేతిలోకి వచ్చేయాలి, నేను పక్కని తిరుగుతాను. సో ఎస్, నాకైతే ఎవరైనా ఓకేనా. సో మేమిద్దరు అయితే మా చిన్ని బేబీ కోసం అయితే చాలా 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 వెయిట్ చేస్తున్నాము. మా ఇంటికి ఎప్పుడు వస్తారా, మేము ఎప్పుడు అసలు
ఇవంతా నేను నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఫాస్ట్ గానీ. ఫస్ట్ టైం చెప్పగానే అయితే నేను అసలు నమ్మలేకపోయాను. బట్ నమ్మకైతే ఇంక నేను గాల్లో ఉన్నాను. సో మా ఇంట్లో కూడా ఫైనల్లీ బేబీ వస్తాను. చిన్నప్పటి నుంచి నాకు బేబీస్ అంటే ఎప్పుడు మరి పెళ్ళి అవుతుంది ఎంత ఫాస్ట్ గా నువ్వు క్యారీ చేస్తావు. అయితే చిన్నప్పుడు అంటే వేరే వాళ్ళ బేబీస్ చూసేటప్పుడల్లా క్యూట్ గా ఉన్నారే మా ఇంట్లో కూడా అంటే భయం వేసేది. ఇప్పుడు నేను నా బేబీని ఎలా పట్టుకుంటానో నాకు ఫస్ట్ టైం అనుకుంటా కదా. మేము ఎప్పుడు చిన్నపిల్లని పట్టుకోలేదు కూడా. ఎప్పుడు పట్టుకోలేదు అలా అనుకుంటారు మీరే చిన్నపిల్లలు. అదే ఇంకోటి 2 జెల్లు చూసేసి ఏంటక్క అని చెప్పి అనుకోకండి. బికాస్ యాక్చువల్లీ సింగిల్ వేసుకుంటే నా హెయిర్ ఫాస్ట్ గా ఓపెన్ అయిపోతుంది. సో ఇరిటేట్గా ఉండకూడదు కాబట్టి ఇలా 2 అయితే వేసుకున్నాను. నవ్వుకోకండి, ఓకేనా? సో ఇందులో ఎలా ఉన్నాను కూడా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ మా ఫ్యామిలీ రియాక్షన్ వీడియోస్ నచ్చి ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా కమెంట్స్ అయితే చెప్పండి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రియా ప్రెగ్నెన్సీలో ఎలాంటి వీడియోస్ కావాలో అవి చెప్పండి. అండ్ వి లవ్ యూ. బాయ్ బాయ్.